ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలోని స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తున్నాము. అయితే గత వారం మనం దేనాన్ని గురించి ధ్యానం చేయడం జరిగింది ప్రియులారా. ఈ వారం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యూదా కోడలైనటువంటి తామారును గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 38వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే, ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళాను. అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యాకోబు కుమారులలో ఒక కుమారుడు యూదా. తన అన్నలను విడిచి అతడు కనాను దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 11 మంది కూడా ఎంతో అన్యోన్యంగా ఐక్యతగా వారు కలిగి ఉన్నారు. ఒక గొర్రెపిల్లను చంపి ఆ గొర్రెపిల్ల రక్తంలో యోసేపు వస్త్రాలను ముంచి, ఇదిగో నీ కుమారుని ఏ యొక్క క్రూర మృగమో తినివేసిందని చెప్పినటువంటి వారు ఎవరు కూడా ఎన్నడూ కూడా నోరు జారలేదు. నాయనా ఇలా మేము అతన్ని అమ్మివేశామని కానీ ఎవరు చెప్పలేదు. వారంతా ఐక్యతగా ఉన్నారు. అయితే రాను రాను వారి జీవితాల్లో కొన్ని అనుభవాలు ఎదురైనాయి. వారు తండ్రి పడుతున్నటువంటి దుఃఖాన్ని చూడలేకో, వారు ఈ యొక్క బాధను చూచి తండ్రిని ఓదార్చలేకో, ఈ యొక్క యోధ అక్కడ నుండి బయలుదేరి వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చినటువంటి వాడు అదుల్లామీయుడైనటువంటి హీరా యొద్ద చేరి అక్కడ ఉండి, అక్కడున్నటువంటి ఒక కనానీయుని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. షూయ అనేటువంటి అతని కుమార్తెను అతడు వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు వివాహం చేసుకున్న తర్వాత అతనికి 3 కుమారులు పుట్టారు. ఆ కనానీయురాలు వివాహం చేసుకున్న తర్వాత అతనికి జ్యేష్ఠ కుమారుడిగా ఒక బిడ్డ పుట్టినప్పుడు అతనికి ఏరు అని పేరు పెట్టాడు. తర్వాత మరొక బిడ్డను ప్రభు ఇచ్చినప్పుడు అతనికి ఓనాను అనేటువంటి పేరు పెట్టారు. తర్వాత 3వ కుమారుడు షేలా అనేటువంటి పేరు అతనికి నామకరణం చేయడం జరిగింది. కొంతకాలం గడిచిన తర్వాత వారికి యుక్త వయస్సు వచ్చింది. ఈ యొక్క ఏరు అనేటువంటి వ్యక్తికి కనానీయులైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి వివాహం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరి పితరులైనటువంటి అబ్రహాం కానివ్వండి, తన కుమారుడికి వివాహం చేసే విషయంలో కనానీయులను కానీ అక్కడ ఉన్నటువంటి వారిని కాకుండా తన బంధువుల ఎద్దకు వెళ్ళి వివాహముకు బిడను చూడమని చెప్పి ఎలియాజరుతో వారు ప్రమాణం చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఇస్సాకు కూడా నీ మేనమామ అయినటువంటి లాబాను ఇంటికి వెళ్ళి అక్కడ వారి కుమార్తెలలో ఒక కుమార్తెను వివాహం చేసుకోమని వారు చెప్పారు. ఇతడు యూదా అయితే కనానీయురాలను వివాహం చేసుకున్నాడు. అలాగే తన కుమారుడైనటువంటి ఏరు అనేటువంటి వ్యక్తి కూడా కనానీయురాలైనటువంటి తామారుని వివాహం చేశాడు. వివాహం చేసినప్పుడు ఈ యొక్క వివాహమైన తర్వాత ఏరు యెహోవా దృష్టికి అతడు చెడ్డవాడిగా కనబడ్డాడు. యెహోవా దృష్టికి చెడ్డవాడిగా కనబడటం బట్టి యెహోవా అతన్ని చంపివేశాడు. చూడండి, వివాహమైంది, అతడు చనిపోయాడు. ఎంతక భార్య తన భర్తను పోగొట్టుకున్నప్పుడు ఎంతగా నలిగిపోయి ఉంటుందో, ఎంతగా వేదన పడి ఉంటుందో, ఎంతగా బాధపడి ఉంటుందో అత్తమామల యొక్క దృష్టికి ఆమె ఒక విలన్లా కనబడవచ్చు. ఆమెను చూడగానే ఆమెను ఆదరించవలసింది పోయి, నీ అడుగు పెట్టావు మహాతల్లి, నీ వల్లే నా కొడుకు చనిపోయాడని అత్తగారికి ఆమెను చూచినప్పుడు, మామగారికి ఆమెను చూచినప్పుడు తన హృదయంలో అలా అనిపించవచ్చు. ఆమెను ఓదార్చేవారు ఎవరు లేరు. ఆమె జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి వ్యధను అనుభవిస్తూ ఉంది. ఆమె వాస్తవంగా కనాను దేశానికి చెందినటువంటి అన్యురాలు. ఇతడు దేవుని ఎరిగినటువంటి యోధా జనానికి చెందినటువంటి వాడు. ప్రియులారా, అలాంటి సందర్భంలో ఆమె ఏరు గూర్చినటువంటి దుఃఖ దినాలు సమాప్తమైన తర్వాత నీ అన్నకు సంతానాభివృద్ధి కలగాలి గనుక నీవు ఆమెను వివాహం చేసుకో అని చెప్తాడు. ఇది యూదా ఆచారంలో తన అన్న చనిపోయినప్పుడు మరిదిగా తన ధర్మాన్ని జరిగించాలి. మొదట పుట్టినటువంటి వాడు తన అన్నకు సంబంధించినటువంటి సంతతిగా అతడు పరిగణించబడి అతనికి ఆ యొక్క అన్న ఆస్తిలో భాగమంతా కూడా అతనికి ఇవ్వబడుతుంది. ఇతను ఆ వాటా అంతా అన్నకు తన ఆస్తిలో స్వాస్థ్యము అన్న కుమారుడైనటువంటి పుట్టినటువంటి వానికి చెందటం ఇష్టం లేక, అన్న మీద ప్రేమ లేదు అతనికి, చనిపోయాడు. సరే, ఇతడు ఏం చేస్తాడంటే ఈ ఓనాను ఆమెను వివాహం చేసుకొని అతడు తన రేతస్సును నేలను జారవిడిచాడు. ఈ కార్యము దేవుని దృష్టికి చెడ్డదిగా ఉంది కనుక ఓనాను కూడా చనిపోయాడు.
ఓనాను కూడా విలవలాడుతూ దేవుని ఉగ్రతకు బలైపోయి చనిపోయినప్పుడు అతనికి అర్థమైంది యూదాకి ఇది దేవుని యొక్క కార్యమే అని. మొదటి కుమారుడు చనిపోయాడు, రెండవ కుమారుడు చనిపోయాడు. మూడవ కుమారుడు షేల అనేటువంటి వాడు కొద్దిగా చిన్నవాడు వయసులో. మూడవ కుమారుడైనటువంటి షెల కూడా తన వదినని వివాహం చేసుకుని మరిది ధర్మము జరిగించాలి. అలాంటి మరిది ధర్మం జరిగించడానికి అతడు చిన్నవాడుగా ఉన్నాడు గనక మామకి ఒక భయం ఏర్పడింది యోధాకు. ఇప్పుడు నా చిన్న కుమారుడు కూడా చనిపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచన చేసి అతను ఏమంటాడంటే, అమ్మ నీవు నీ పుట్టింటికి వెళ్ళి అక్కడ కొన్ని దినాలుండు. నా కుమారుడు పెద్దవాడయ్యి యుక్త వయస్సు వచ్చిన తర్వాత నీకు ఇచ్చి వివాహం చేస్తానని ఆమెను పంపివేస్తాడు. ఆమె తన మామ మాటకు విధేయత చూపించి వైధవ్య వస్త్రములతో ఆమె తన పుట్టింట ఆమె నివసిస్తూ ఉంది. కొంతకాలం అయిన తర్వాత యూదా భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె గూర్చినటువంటి దుఃఖ దినాలు సమాప్తమైన తర్వాత అతడు గొర్రెబొచ్చు కత్తిరించాలని అతడు తిమ్మనాతకు వెళ్ళాలని అనుకుంటాడు. ప్రభునందు ప్రియమైన వారారా, మామ మాటకు విధేయత చూపించి గౌరవాన్నిచ్చి ఆమె అన్యురాలైనప్పటికీ తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఈ తామారు జీవితాన్ని గురించి ఆమె ఎట్లాంటిది, ఆమె లక్షణాలు ఎలాంటివి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. తామారు మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటిదిగా మనకు కనబడుతుంది. ఎందుకనంటే ఈమె కనాను దేశానికి చెందినటువంటిది. కనానీయురాలు, అన్యురాలైనటువంటి ఈమె యూదా కుమారుడైనటువంటి ఏరును వివాహం చేసుకుంది. ఆ వివాహం చేసుకోవటమే కాకుండా అతడు చనిపోయినప్పుడు ఆమె తన ఇంటికి వెళ్ళి, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, ఇంకా నా భర్త చనిపోయాడు కనుక నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అని చెప్పి నేను ఇంకొక వివాహం చేసుకొని నాకు నచ్చిన వానితో నేను ఉంటాను, మా ఊరు వెళ్ళిపోతానని ఆమె వెళ్ళిపోవచ్చు. ఎందుకనంటే ఆమె కనాను దేశానికి చెందినది. ఆమె దేశ ఆచారం చొప్పున ఆమె చేసుకోవచ్చు. ఆమె అలా చేయలేదు. ఆమె దేవుని యందు భయభక్తులు నిలిపి ఆమె ఏ యోధా యొక్క మతాచారానికి ఆమె కట్టుబడి ఉందో అదే రీతిగా మరిది ధర్మము జరిగించినప్పుడు తన మరిది అయినటువంటి ఓనాను ఆమె వివాహం చేసుకొని ఆమెకు బిడలను ఇవ్వాలి, ఆమె సంతానోత్పత్తి కలిగించాలి. అలాంటిది అతడు తన హృదయంలో చెడ్డ ఆలోచన కలిగి ఇప్పుడు ఈ యొక్క ఆస్తి అంతటిలో స్వాస్థ్యము నా అన్న కుమారుడికి ఎందుకు ఇవ్వాలని చెప్పి మొదటిగా పుట్టేటువంటి బిడ్డ నా అన్న వారసుడవుతాడు గనక అతనికి చెందుతుంది గనక అతడు దురాలోచన చేత అతడు చేసినటువంటి ఆ కార్యము యెహోవా దృష్టికి చెడ్డదైనందున యెహోవా అతన్ని చంపెను అనేటువంటి మాటను మనం చూచు. ఇప్పుడు ఇద్దరిని కోల్పోయింది. తన జీవితంలో ఏమీ లేనటువంటి ఒక మూడైపోయినటువంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేయాలి? వెళ్ళిపోయి తన ఇంటిలో ఉండాలి. తన మామ చెప్పినట్లుగా మామ మాట విధేయత చూపించి ఆమె మొదట భర్త చనిపోయినప్పుడే వెళ్ళిపోవాలి, వెళ్ళలేదు. దేవుని యందు విశ్వాసంతో దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, నన్ను విడిచిపెట్టడు, ఆయన నమ్మిన వారిని, ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నడూ విడివడు, ఎడబాయుడు అని ప్రభునందు విశ్వాసం ఉంచింది. దేవునిని ప్రార్థిస్తూ దేవుని కృపలో ఎదుగుచూ కనిపెడుతుంది. తన యవ్వనాన్ని కాపాడుకుంది. ప్రియులారా, ఆమె ఇంటికి వెళ్ళి ఆ వైధవ్య వస్త్రమును ధరించుకునే ఉంది, కానీ తన ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఇష్టానుసారంగా జీవించలేదు, అలాగని జారత్వం చేయలేదు, అలాగని వ్యభిచరించలేదు, ఆమె వ్యభిచరించలేదు. దేవుని యందు భయభక్తులు విశ్వాసముతో ప్రార్థనతో ముందుకు వెళుతూ కనిపెడుతుంది. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఆయన ఆశ్రయించినటువంటి వారిని ఎన్నడూ త్రోసివేసేవాడు కాదని ఆమె ముందుకు సాగిపోతూ విశ్వాసముతో దేవుని మీద ఆనుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. తామారులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అని మనం చూస్తే ప్రియులారా, తామారు జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. యవనస్తురాలే అయినప్పటికీ ఎంతో జ్ఞానముగా వ్యవహరించింది. ఆమె వెళ్ళిపోయింది, తన తండ్రి ఇంట నివసిస్తూ ఉంది. వైధవ్య వస్త్రమును ధరించి విధవరాలు వలె ఉంది తప్ప ఆమె తన ఇష్టాన్ని, తన శరీర కోరికలను నెరవేర్చుకోలేదు ప్రియులారా. ఎందుకనంటే యవ్వనంలో ఉంది ఆమె. యవ్వన కాలంలో తన ఇరువురు భర్తలు చనిపోయారు. తన భర్త చనిపోయాడు, తర్వాత మరిది ధర్మం జరిగించినటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు. ఇద్దరు కూడా చనిపోయినప్పుడు ఆమె ఇంకా నా చిన్న మరిది, అతడు చిన్నవాడు, నాకంటే వయసులో చిన్నవాడు కనుక నేను అతని వివాహం ఎందుకు చేసుకోవాలి అని అనుకోకుండా ఆ యొక్క మత సాంప్రదాయాలను గౌరవించి దేవుని యందు విశ్వాసముతో ఆమె కనిపెట్టి చూస్తూ ఉంది. కనిపెట్టి చూస్తూ ఉన్నప్పుడు ఈలోగా కొంతకాలం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత తన అత్తగారు చనిపోయింది. యోధా భార్య చనిపోయింది.
యోధా భార్య చనిపోయిన తర్వాత కొన్ని దినాలు, దుఃఖ దినాలు సమాప్తమైన తర్వాత యూదాకున్నటువంటి పశు సంపద తెమ్నాత్ అనేటువంటి ప్రాంతంలో అతడు బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాలి. భార్య చనిపోయింది కనుక సంతాప దినాలు అయ్యే వరకు అతడు ఉండి తన స్నేహితుడైనటువంటి హేరాముతో కలిసి అతడు తిమ్నాతుకు బయలుదేరాడు. అయితే తిమ్నాతుకు వెళ్ళే ఆ దారిలోనే తన కోడలు నివసించేటువంటి ఊరు దాటి అతడు తిమ్నాతుకు వెళ్ళాలి. ఇతడు తిమ్నాతుకు వెళ్తున్నాడు అనేటువంటి విషయం తామారుకు తెలిసింది. కోడలైనటువంటి తామారుకు తెలిసినప్పుడు తామారు తండ్రితో పాటు యోధాతో పాటు తన మరిదిగారు కూడా వస్తాడు, పెద్దవాడై ఉంటాడు. ఇప్పుడు మరిదిగారు నన్ను చేసుకోవటం అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకుందామని ఆమె ఆలోచనతో బయలుదేరి ఒక ప్రాంతానికి వచ్చింది. యూదా తిమ్నాతుకు బయలుదేరతాడు. ఆ వర్తమానము తామారుకు తెలిసినప్పుడు ఆమె తన వైధవ్య వస్త్రాన్ని తీసివేసి ఆమె వేశ్య వస్త్రాలు ధరించి ఆమె ముసుగు వేసుకొని తిమ్నాతుకు పోవు మార్గమున యనాయిము అనేటువంటి ద్వారమునొద్ద ఆమె కూర్చుని ఉంది. ఇతడు బయలుదేరి వెళుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆమెను చూచి, భార్య చనిపోయింది కనుక ఇతడు శరీర వాంఛతో ఉన్నాడు. ఆ కామ వాంఛతో ఎవరో ఏంటో కనిపెట్టలేని స్థితిలో అతడు శారీరకమైనటువంటి బలహీనతను బట్టి అతడు ఆమె వద్దకు వెళ్ళి, నీవు నాతో వస్తావా అని ఆమె అడిగినప్పుడు, నాకేమిస్తావో బహుమానంగా అని ఆమె అడుగుతుంది. అప్పుడు ఏం కావాలి నీకు అని చెప్పి, నా మందలో ఉన్నటువంటి మేకపిల్లను నీకు పంపిస్తాను, ఇప్పుడైతే నా దగ్గర ఏమి లేవని చెప్పి యోధా చెప్తాడు. సరే, ఆ మేకపిల్లను పంపించే వరకు నా యొద్ద ఏదైనా కుదువ పెట్టు అని చెప్తుంది. ఏదైనా కుదువ పెట్టడానికి ఏం కావాలో చెప్పని చెప్పినప్పుడు, నీ ముద్ర, దాని దారమును, చేతి కర్రను ఇవ్వు అని ఆమె చెప్తుంది. సరే అని చెప్పి అతని ముద్ర, దారమును, చేతి కర్రను ఆమెకిచ్చి ఆమెతో అతడు వెళ్తాడు. ఆమెతో అతడు వెళ్ళిన తర్వాత ఆమె తన కోడలని, ఆమె మాట కూడా చాలా కాలమైంది కనుక ఆమె మాటను గుర్తుపట్టలేకపోయాడు. ఆమె ముసుగు వేసుకుంది, ముఖం మీద నుంచి ముసుగు తీయలేదు. ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకుని ఉండటం బట్టి అతడు తన కోడలని గ్రహించలేదు. అయితే ఈమెతో అతడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన స్నేహితుడైనటువంటి అదిల్లామీడైనటువంటి హేరాముతో ఆ మేకపిల్లను పంపిస్తాడు. ప్రియులారా, తామారు తన ఇంటికి వెళ్ళి తాను వేసుకున్నటువంటి వేశ్య వస్త్రాలు తీసివేసి వైధవ్య వస్త్రం ధరించి ఆమె జీవనాన్ని కొనసాగించుకుంటావు. హీరాము ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ చుట్టుప్రక్కల తిరిగి, ఇక్కడ ఒక వేశ్య ఒకతే ఉండాలి, ఆమె ఎక్కడ నివసిస్తుంది ఏంటి అని అడుగుతాడు. అయితే ఎక్కడ నివసిస్తుంది ఏంటి అని అడిగినప్పుడు, ఇక్కడ ఎవరు కూడా ఒక వేశ్య అలాంటి వాళ్ళు ఎవరు లేరండి అని అక్కడ ఉన్నటువంటి వారు సమాధానం చెప్తారు. అక్కడంతా సంచరించి అక్కడంతా కూడా వాకప్ చేసి ఇతడు వెళ్ళి యోధాతో చెప్తాడు, అయ్యా ఇక్కడ ఎవరు కూడా లేరట, వేశ్య ఎవరు లేరని అని చెప్పినప్పుడు, సరే మనల్ని సిగ్గుపరుస్తారు, ఎందుకు వచ్చింది, మనం మౌనంగా ఉంటే మంచిదని చెప్పి అతడు ఆ ముద్ర వాటిని గురించి ఇంకా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ గొర్రెబొచ్చును కత్తిరించుకుని తన పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈమె ఎంతో జ్ఞానముగా నడుచుకుంది. చూడండి, తన వంశాన్ని, ఏ స్త్రీ అయినా తన వంశం అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. వివాహం చేయబడినటువంటి తన భర్త చనిపోయాడు, తన మరిది చనిపోయాడు, ఇప్పుడు తన సంతానాభివృద్ధి ఏ రీతిగా జరగాలి అని ఆలోచన చేస్తుంది. ఆమె జీవితంలో మామ ఆ విషయాన్ని మర్చిపోయాడు. మరిది గారిని ఇచ్చి వివాహం చేయాలి, ఆ విషయాన్ని మర్చిపోయి ఇంకా ఆమెను ఏదో రకంగా వదిలించుకోవాలనేటువంటి ఆలోచనతో కపటంగా ఆమెను తన గృహానికి పంపించాడు. భర్త చనిపోయినా ఆమె తన ఇంటిలోనే ఉండాలి, మామ దగ్గరే ఉండి అతను పెద్దవాడే వరకు అక్కడ ఉన్న తర్వాత, పెద్దవాడైన తర్వాత తన కోడలికిచ్చి వివాహం చేయాలి. కానీ ఇతడు నీ ఇంటికి వెళ్ళిపోని పంపించి, ఇతను కూడా వివాహం చేసుకుంటే ఈ యొక్క శాల కూడా చనిపోతాడేమో అనే ఒక భయము, ఆందోళన అతనిలో ఉండి ఉండొచ్చు ప్రియులారా. అందుకే అతడు ఒక ఉద్దేశంతో ఆమెను పంపించి వేశాడు. అలా ఆమెను పంపించి వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తామారు ఎంతో జ్ఞానంగా ముద్రను, దాని దారమును, చేతికరను ఆమె తీసుకుంది. ఈ ముద్ర అతడు వ్యాపారము చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటిది ముద్ర. అలాగే ఆ ముద్రను కట్టడానికి ఉపయోగించుకునేటువంటి దారము,
మూడవది చేతికర్ర. చేతికర్ర ఆనాటి దినాల్లో మోతుబరులు ఎక్కువగా ఉపయోగిస్తుండేవారు. ఎక్కువగా ఉన్నతమైనటువంటి వారు, సంపన్నులైనటువంటి వారి చేతిలో చేతికర్ర ఉంటుండేది. ఒక స్టిక్ ఉండి దాన్ని పట్టుకొని వారు యవ్వనస్తులైనా, వృద్ధులైనా వారు ఆ చేతికర్రను పట్టుకొని నడుస్తుండేవారు. వారి చేతిలో ఆ స్టిక్ ఉండేది. అది అథారిటీకి, అధికారానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు తామారు యోధా యొక్క అధికారాన్నంతటినీ తీసుకుంది. యోధా వలన ఆమె గర్భవతి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తామారులో ఉన్నటువంటి మూడవ లక్షణాన్ని మనం చూస్తే తామారు నీతిమంతురాలుగా ఉంది ప్రియులారా. తామారు నీతిమంతురాలు. కొన్ని దినాలు గడిచిపోయింది. ఆమె వైధవ్య వస్త్రాన్ని ధరించి తన ఇంటిలోనే నివసిస్తూ ఉంది. రమారమి 3 మాసాలైన తర్వాత యోధాకు ఒక వర్తమానం తెలిసింది. నీ కోడలైనటువంటి తామారు జారత్వం వలన ఆమె గర్భవతి అయింది అనేటువంటి విషయం. ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందని తెలిసిందో యోధా వెంటనే వెళ్ళాడు. తన యొక్క ఊరి పెద్దలను, అలాగే కనానులో నివసిస్తున్నటువంటి తన ఊరి పెద్దలను, ఇరువురు పెద్దలను తీసుకుని వెళ్ళి ఆమెను బయటికి ఈడ్చుకుని రండి, ఆమెను కాల్చివేయాలి అని చెప్పాడు. చూడండి, ఆమెను కాల్చివేయాలనంటే ఆమెను దహించి వేస్తుంటే అందరి మధ్యలో ఆ ఊరి పెద్దల సమక్షంలో, యోధా వారి పెద్దల సమక్షంలో ఆమె నిలబడిన తర్వాత ఎంత నీచానికి నువ్వు ఒడిగడతావా, నేను ఉండమని చెప్తే ఉండలేకపోయావా, నువ్వు ఇంత కామకురాలువా అని చెప్పి ఆమెను నిందించి ఆమెను అగ్నిలో కాల్చివేసి బూడిదైపోతే అందరూ చూడాలని కాదు. అక్కడ ఆమెను కాల్చడం అనగా ఆమె నుదుటి మీద కానీ ఆమె చేతి మీద కానీ కాల్చుతారు పిల్లలు. కాల్చినప్పుడు అది ఒక మచ్చ ముద్ర వలె ఉన్నప్పుడు ఆ ముద్రను చూచి ఈమె వేశ్య, వ్యభిచారి అని చూచినప్పుడు ఆమెను ముఖం చూడగానే ఈమె వ్యభిచారి, ఆమె చేతును చూడగానే ఈమె వ్యభిచారని జనములోనికి రాలేకుండా సిగ్గుపడుతూ ఆమె ఇంటిలోనే ఉండిపోయేటువంటి పరిస్థితులు. అందుకని ఆమెను తీసుకురండి, ఆమెను ఇంకా కాల్ చేయాలి, ఆమె ఒక వ్యభిచారి అని చెప్పడానికి అతడు ప్లాన్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి తన ఊరి పెద్దలను అందరినీ పోగు చేసుకుని వచ్చాడు. ఈ ఊరి పెద్దలు కూడా సమావేశపరిచాడు. సమావేశపరిచిన తర్వాత అతడు తీసుకుని రమ్మని చెప్పినప్పుడు ఆమెను వారు లోనికి వెళ్ళి ఆ పెద్దలు బయటికి తీసుకొచ్చారు. ఆమె ధైర్యంగా వచ్చింది. వస్తూ ఆమె కొన్ని వస్తువులను తీసుకుని వచ్చింది. ఈ వస్తువులు ఎవనివో వాని వలననే నేను గర్భవతిని అయ్యాను అని ఆ పెద్దల సమక్షంలో ఆమె చెప్పింది. ఆమె చూపించినటువంటి వస్తువులు ఒక ముద్ర, దాని దారము, చేతికర్ర. ఇవి యోధావి. ఎప్పుడైతే యోధా చూచాడో అతనికి ఒక్కసారిగా ఆ రోజు జరిగినటువంటి సంఘటన జ్ఞాపకం వచ్చింది. అయ్యో, నేను ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో కామాంధుడిని ఇలా చేశానని చెప్పి అతడు వెంటనే అంతమంది ప్రజలు యోధా తన యొక్క తప్పును ఒప్పుకుంటాడు పిల్లరా. ఈమె నాకంటే నీతిమంతురాలు అని ఆమెను గుర్చి అతడు చెప్తాడు. మొదట ఆమె మీద నింద వేయాలని, ఏదో రకంగా వదిలించుకోవాలని అతడు ఆమెను వ్యభిచారిని ముద్ర వేసి ఆమె ఇంకా ఎవరు కూడా ఆమెను వివాహం చేసుకోకుండా ఆమెను ఇంటికే పరిమితం చేయాలని ఒక ప్లాన్తో వచ్చాడు. కానీ ఎప్పుడైతే తన వస్తువులు ఆమె దగ్గర ఉన్నాయో, తన అధికారం కలిగినటువంటి ముద్ర, తన వ్యాపారం కొరకు వేసేటువంటి సీల్, ఆ సీల్ని కట్టుకుని తిరిగేవారు. ఆ సీల్ కట్టడానికి ఉపయోగించే త్రాడు, అలాగే అతని చేతికర్ర ఎప్పుడైతే చూచాడో ఇవి నావే అని గుర్తెరిగి ఈమె నా వల్లనే గర్భవతి అయింది కనుక నేను చేసినటువంటి ఆ రోజు నా కాముకత్వానికి బలైపోయింది నా కోడలని చెప్పి, నేను నా చిన్న కుమారుని ఈమెకు ఇవ్వకుండా చేసినటువంటి దాన్ని బట్టి ఈమె చేసినటువంటి కార్యము సరైందే అని చెప్పి ఆమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పి అతడు అంతమంది జనంలో ఒప్పుకున్నాడు. ప్రియులారా, యోధా యొక్క గొప్పతనం అదే. ప్రియులారా, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును కప్పుపుచ్చి తన వారితో నేను చేయలేదు, అవి ఎవరో దొంగిలించి ఈమె ఇలా మాట్లాడుతుందని చెప్పవచ్చు అక్కడ ఉన్నటువంటి పెద్దల సమక్షంలో. కానీ అతడు అలా చేయలేదు. అవి నావే, నా వలనే ఆమె గర్భవతి అయింది కనుక ఈమె చాలా నీతిమంతురాలు, నేను నా కుమారుని ఇవ్వలేదు, నాకు తెలిసేటట్లుగా చేసిందని చెప్పి ఎంతో నీతిమంతురాలు ఈమె అని చెప్పి ఆమెను గురించి చెబుతాడు. ఎంత నీతిమంతురాలు అంటే ఆమె యోధా జాతికి, యోధా వారి కుటుంబం ద్వారా నేను సంతానోత్పత్తి పొందాలని ఆశించింది తప్ప ఆమె అక్రమం చేయలేదు, ఆమె వ్యభిచరించలేదు. కనుక ఆ ఆశ, ఆ కోరిక ఆమె జీవితంలో నెరవేర్చబడింది.
ఇప్పుడు మరలా ఎన్నడూ కూడా అతడు ఆమెను కూడలేదని దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. ఆమె ఇరువురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఆమె గర్భవతి అయి కుమారులను కన్నది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటివాడు తన చేతిని బయటకు పెట్టినప్పుడు మంత్రసాని ఒక ఎర్రని దారాన్ని కట్టింది. తర్వాత అతడి చేతిని లోపలికి లాక్కొని బయటికి మరొక బిడ్డ వచ్చాడు. మొదటి వాని పేరు పెరెస్సు, రెండవ వాని పేరు జెరహు అనేటువంటి పేర్లు నామకరణం చేయడం జరిగింది పిల్లారా. తామారు అన్యురాలైనప్పటికీ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది పిల్లారా. రూతు గ్రంథంలో మనం చూస్తే బోయజు రూతు వివాహం జరిగిన తర్వాత ఆమెను అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశీర్వదిస్తూ అక్కడ చెప్తుంటారు ఆమెను గురించి, పెరెస్సు వలె నీ సంతానము అభివృద్ధి చెందుగాక అని. రూతు గ్రంథము 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూస్తే ప్రియులారా, అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదిగాను లేయాను పోలినదిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెస్సు కుటుంబము వలె నుండునుగాక అనిరి. ప్రియులారా, వారు రూతును బోయజును దీవిస్తూ నీ కుటుంబము ఎలా ఉంటుందంటే రాహేలు సంతానము వలెను, లేయా సంతానము వలెను, అలాగే యూదా తామారు వలన కలిగినటువంటి సంతానమైనటువంటి పెరెస్సు వలెను ఉండునుగాక అని ఆశీర్వదించారు. క్రీస్తు వంశావళిలో తామారు చేర్చబడింది, ఒక అన్యురాలైనప్పటికీ. ఎందుకనంటే దేవుని యందు విశ్వాసం వచ్చింది, దేవుని యందు భయభక్తులు కలిగింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆమె ప్రభువుని విడిచిపెట్టకుండా ఎంతో యథార్థంగా, నమ్మకంగా దేవుని యందు విశ్వాసముతో నడుచుకుంది. తన యవ్వనాన్ని కాపాడుకుంది. తన ఇంటికి వెళ్ళింది కదా అని చెప్పి తన ఇష్టానుసారంగా జీవించలేదు. తన ఇంటికి వచ్చింది కాబట్టి తన యవ్వనాన్ని కోరికలను బట్టి ఆమె జారత్వంలోనో వ్యభిచారంలోనో జీవించలేదు. ఎంతో పవిత్రంగా జీవించి తన మామ ఇంకా తనకు బిడ్డను ఇవ్వలేదు కాబట్టి ఆ రీతిగా ఆమె చేసింది. కనుక ఆమె దేవుని దృష్టికి నీతిమంతురాలుగా చెప్తున్నాడు. ఈమె నీతిమంతురాలని తన సాక్ష్యం ఇచ్చాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, అదే రూతు గ్రంథము 4వ అధ్యాయము 18 నుండి చివరి వరకు మనం చూస్తే క్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాలు మనం చదివితే అక్కడ కూడా ఆమె గూర్చినటువంటి ప్రస్తావన మనకు కనబడుతూ ఉంది. ఒక అన్యురాలు అయినప్పటికీ క్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి ఉన్నతమైన ఆధిక్యతను ఆమె సంపాదించుకోగలిగింది. తామారు అనేటువంటి పేరుకు ఖర్జూరము అనేటువంటి అర్థాన్ని మనం చూస్తాం. నిజంగా ఆమె జీవితంలో ఖర్జూర వృక్షము అననుకూల పరిస్థితుల్లో ఫలిస్తుంది, అలాగే ఆమె ఫలించింది. అంత మాత్రమే కాదు, ఖర్జూర వృక్షము నీతిమంతులకు పోల్చబడింది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆమె జీవితం కూడా నీతిమంతురాలిగా జీవించడం ద్వారా ఆమె దేవుని కృపలో ఎదిగి ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేసినట్లుగా ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. తల ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. తామారు జీవితాన్ని మా ముందుంచావు నాయన. నీ ఉన్నతమైన ప్రేమ, నీ దయా సంకల్పము మాకు తేటగా కనబడుతూ ఉన్నాయి. ఒక అన్యురాలు జీవితంలో నువ్వు చేసిన గొప్ప ప్రేమ, నీ ప్రేమ ఆమె జీవితంలో ఉన్నతమైన కార్యాలు ఏ రీతిగా జరిగించిందో, నిన్ను ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో అట్టి కృపను మేము పొందుకుంటామని నువ్వు తెలియజేస్తావు. నీ ప్రేమకు, నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆమె జ్ఞానం కలిగి నడుచుకుందని, ఆమె నీ యందు విశ్వాసం కలిగిందని, ఆమె నీతిమంతురాలిగా జీవించింది అనే విషయాల్ని మేము ధ్యానం చేశాం. ఆయన నీ మాటలు మా వెనుకల్లో దీవించండి. ఆయన నీ ప్రోగ్రాం చూసినటువంటి బిడ్డలందరిపై నీ కనికరం ఉంచండి. ఆయన బిడ్డలను దీవించి నీ కృపలో నడిపించుకోండి. సర్వశక్తి కలిగిన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.